ఒక్కొక్కసారి పరిస్థితులు కొన్ని ఏర్పడి మనకి నచ్చని పనులు గూడా చేసేటట్టుగా మనల్ని ముందుకు తోసే పరిస్థితి వస్తూ ఉంటుంది. మనకిది నచ్చదు అని అనుకున్నప్పుడు మామూలుగా మనం చెయ్యం అది. ఒక ప్రదేశం నచ్చదంటే అక్కడికెళ్ళం. ఒక వ్యక్తి నచ్చడు అంటే మాట్లాడము. అలాగే ఏదైనా ఒక నచ్చని పరిస్థితిలోకి మనం వెళ్ళకుండా మనం చూసుకుంటాం. అయితే ఒక్కొక్కసారి పరిస్థితి అదుపులో లేనప్పుడు అనుకోకుండానే ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనకి నచ్చని పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు చేయకుండా ఉండటమే వ్యక్తిత్వంగా మనం తెలుసుకోవాలి. పరిస్థితులన్నీ వచ్చేసాయి కదా! ముందుకు తోసేస్తున్నాయి కాబట్టి ఈసారికి చేసేద్దాం అని అనుకున్నట్లయితే అక్కడ ఆ రాజీ పట్టం అనేది మనం మన వ్యక్తిత్వ లోపంగా మనం పరిగణించాల్సిందే. అక్కడ కూడా ఖచ్చితంగా నిలబడి ఉండటం అనేది చాలా అవసరం. ఉదాహరణకి ఏదైనా ఫలానా సమయంలో మనం ఈ పని చేయకూడదని మనం నిర్ణయించుకున్నప్పుడు పరిస్థితులు ఆ పని చేయడానికి ఎంత సహకరిస్తున్నప్పుడు కూడా మనం చేయకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. అంటే మనం ఏదైతే అనుకున్నామో, నిర్ణయించుకున్నామో, మన వ్యక్తిత్వంగా మనం భావించామో దాన్ని అనుసరించే ఉండాలి తప్ప ఆ పరిస్థితికి మనం లొంగటం అనేది తగదు అనేది మనం అక్కడ తెలుసుకోవాలి. అంటే పరిస్థితుల మనమా అనే దాంట్లో మనం మనకే ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. మనకే ప్రాధాన్యత ఇవ్వాలి. పరిస్థితులు అలా వచ్చాయి. నేనేం చేయలేకపోయాను. నేనక్కడ బలంగా లేకుండా అయ్యాను. అంచేత అక్కడ అలా చేయవలసొచ్చింది. అనేది గట్టి వ్యక్తిత్వంగా మనం చెప్పలేం. ఇటువంటి పరిస్థితులొచ్చినా కూడా మనం నిలబడగల పరిస్థితి ఉండాలి. మన వ్యక్తిత్వపరంగా మన లక్షణాలను కాపాడుకునే పరిస్థితి ఉండాలి. పరిస్థితులు బలమైనవని మనం భావించడం మొదలుపెడితే పరిస్థితులకు బలం పెరుగుతుంది మనసులో. మన వ్యక్తిత్వాన్ని తగ్గే క్రమం వస్తుంది. మనం ఏ ఆలోచన క్రమాన్ని మనసుకి అందించామో, మనసు అదే క్రమాన్ని కొనసాగించే అవకాశం ఉంది. పరిస్థితులు బలంగా ఉన్నాయి, నేనేం చేయలేను, ఈసారికి ఇలా చేద్దాం అని ఆలోచన బిగినైతే మాత్రం ఇంకా అదే క్రమం కొనసాగిపోతుంది. ఆ పరిస్థితులు లొంగి మనకి నచ్చని, మనకి ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. సరే అప్పటికి తాత్కాలికంగా బయటపడిన తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఆ మచ్చ మనసు మీద ఉండి పలుసార్లు భవిష్యత్తులో బాధపెట్టే అవకాశం కూడా ఉంది. అంచేత పరిస్థితులు అనేది మనము అటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళినప్పుడు మనకి నచ్చని పనులు కానీ, నచ్చని మాటలు కానీ, నచ్చని ఏవైనా చేయాల్సి వచ్చినప్పుడు మనల్ని మనం అదుపు చేసుకోవడం అనేది కూడా వ్యక్తిత్వంలో ముఖ్య భాగంగా మనం తెలుసుకోవాలి. పరిస్థితులు ప్రోత్సహించాయి, పరిస్థితులు కలిసి వచ్చేసాయి, నేను అక్కడ బలహీనం అయిపోయాను, ఏం చేయలేకపోయాను, నాకు నేను మద్దతు ఇచ్చుకోలేకపోయాను, ఇంకా అలాగే చేయవలసి వచ్చింది అని చెప్పడం అనేది తగదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఎలాగైతే మనం అనుకున్నామో దాన్ని మనం నిలబెట్టుకునే పరిస్థితి ఉండాలి. అంటే పరిస్థితులు లొంగిపోకుండా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండి తీరాలి. ఉదాహరణకి ఒక షాప్‌కి వెళ్తాం. అక్కడ మనకి కావలసిన వస్తువు గురించి అడుగుతాము. వాడు అది లేదండి వేరొకటి ఉందండి అని కొద్దిగా కన్విన్సింగ్‌గా మాట్లాడొచ్చు. లేదంటే మనని ఒప్పించే విధంగా ఇది కూడా అలాంటిదేనండి అనో, ఇది కూడా దానికన్నా కూడా బాగుండే ఇది ఉందండి అనో, లేకపోతే ఇదే ఇప్పుడు వాడుతున్నారనో ఏదో మొత్తానికి మనని ఒప్పించడానికి చెప్పుండొచ్చు. అలాంటి సందర్భాల్లో మనం అక్కడ మన ఇష్టాన్ని మనకు కావలసిన వస్తువు కోసం మనం వెళ్ళాం. అలాంటి సందర్భంలో ఆ చెప్పిన విధానానికి మనం లొంగిపోయి ఈసారికి ఇలా చేసేద్దాంలే అనుకుని అది తీసుకోవడం అనేది అది అంత కరెక్ట్ కాదని మనం తెలుసుకోవాలి. అక్కడ కూడా మనం మనకి నచ్చలేదంటే ఇంక నచ్చలేదంతే.
మరొక షాపుకి వెళ్ళి తీసుకునే పరిస్థితి మనకు ఉండాలి తప్ప, ఏదో రకంగా అక్కడ దాన్ని తీసుకునే పరిస్థితిని మనని మనం మలుచుకోవటం అనేది మన వ్యక్తిత్వ లోపంగా మనం భావించవచ్చు. అంటే అలాంటప్పుడు ఎవరైనా మనని ఇంకా కొద్ది క్రిటికల్ సన్నివేశాల్లో కూడా మనని అతి సులువుగా లొంగదీసే పరిస్థితి ఉంటుంది. మనం చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. అటువంటిది ఏదైనా ఒక ఉద్యోగ విషయంలో కావచ్చు, ఒక విద్య విషయంలో కావచ్చు, ఒక వివాహ విషయంలో కావచ్చు. మన ఎవరైనా కూడా 4 మాటలు చెప్పు, 4 మంచి మాటలు చెప్పు, 4 ఇష్టమైన మాటలు పలుకో, మన నిర్ణయం నుంచి బయటికి రప్పించేసి వాళ్ళ నిర్ణయానికి తగినట్టు చేసేయచ్చు అనేది ఒక పరిస్థితి క్రియేట్ అయిపోతుంది. అలాంటి చిన్న చిన్న సన్నివేశాల్లో మన వ్యక్తిత్వాన్ని పక్కన పెడితే, పరిస్థితులు లొంగి చేయగలిగితే, మనసుకి ఆ విషయాన్ని పరిచయం చేస్తే, మనం ఇలా కూడా చేయగలుగుతామని మనసుకి చెప్తే, అది దాన్ని ఒక పాఠంగా తీసుకుని చాలా ప్రాముఖ్యత గల విషయాల్లో కూడా మన్ని పడేసే అవకాశం ఉంటుంది. తర్వాత బాధపడే అవకాశం మనం బాధపడాల్సి వస్తుంది. అక్కడ ఆ సందర్భాల్లో ఇతరుల మాటలు లొంగిపోయో, ఇతరుల పరిస్థితులు లొంగిపోయో, అక్కడున్న 10 మంది మనకన్నా మనం ఒకళ్ళు ఉన్నాం, 10 మంది అట్నుంచి మనని కమ్ముకొచ్చినప్పుడు, మనని నప్పించిన ప్రయత్నం చేసినప్పుడు, లొంగిపోవటం అనే దానికి ఉదాహరణగా మనం చెప్పుకున్నాం. ఒక షాప్‌లో ఒక వస్తువు వాడిచ్చిందే మనం తీసుకురావడం అనేది, ఆ సంఘటన జరిగినప్పుడు, అది మనసులో ముద్రించబడినప్పుడు, మనసు ఇక్కడ కూడా అదే జ్ఞానాన్ని ప్రదర్శించి నిన్ను అక్కడ లొంగదీసే అవకాశం ఉంది. అంటే ఇతరుల నిర్ణయానికి నువ్వు చెప్పే అవకాశం వచ్చేస్తుంది. ఒప్పుకునే అవకాశం వచ్చేస్తుంది. అక్కడ బలహీనమైనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. నువ్వు బలహీనమయ్యే పరిస్థితి వస్తుంది. ఆ 10 మంది వెళ్ళంగానే మళ్ళీ ఒకడు కూర్చుంటే ఎలా ఒప్పుకున్నాను, ఎందుకు ఒప్పుకున్నాను, ఒప్పుకొని ఉండాల్సింది బాగుండేది, ఒప్పుకోకుండా ఉంటే బాగుండేది. ఇవన్నీ కూడా ఆలోచించిన ఉపయోగం లేదు. మానసిక ముందు శిక్షణ గట్టిగా ఉంటే తప్ప అలాంటి క్రిటికల్ సన్నివేశాల్లో అది ఖచ్చితంగా వ్యవహరించలేదు. ముందు మనం దాన్ని తేలిగ్గా ట్రైనింగ్ సమయంలో మనం చిన్నవే కదా వ్యవహారాలు, చిన్నవే కదా సంగతులు, చిన్నవే కదా పనులని చెప్పేసి అక్కడ దానికి మనం ఇలాంటి శిక్షణనిస్తే ఖచ్చితంగా అవి క్రిటికల్ సన్నివేశాల్లో అవే జ్ఞానాన్ని ప్రదర్శిస్తాయి. మనం ఏం నేర్పామో, ఏం శిక్షణ నేర్పామో ఆ శిక్షణలోనే మన మనసులో పడేసి మన అక్కడ లొంగదీసే అవకాశం ఉంటుంది. అది జీవితాన్ని గొప్ప మార్పుని, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, మన చేతుల్లో లేదు. మన చేతుల్లో లేకుండా పోయే పరిస్థితి మనకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. స్వధర్మం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. స్వధర్మమే మంచిదని, పరధర్మం కన్నా కూడా. అంటే స్వధర్మం అంటే స్వీయ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి చాలా గట్టిగా ఉండాల్సిన పరిస్థితి ఉండాలి కూడా. కానీ యువతల లొంగిపోతే పరధర్మంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే పరుల నిర్ణయానికి బలి కావాల్సి రావచ్చు. అది ఒక్కోసారి మంచి జరగచ్చు, ఎక్కువసార్లు చెడు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా కష్టం, మనం తీసుకునే నిర్ణయంలో కష్టం రావడం వేరు. ఇతరుల నిర్ణయం గొప్పదనుకుని మనం లొంగిపోయి ఆ నిర్ణయానికి అందులో పెడితే అందులో వచ్చే కష్టాలు వేరు. ఇందులో వచ్చే కష్టాల బాధ కన్నా కూడా అందులో వచ్చే కష్టాల బాధ తీవ్రంగా ఉంటుంది, వేదనగా ఉంటుంది, ఆవేదనగా ఉంటుంది. ఏదైనా స్వధర్మమే మేలని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. స్వధర్మము అంటే స్వీయ వ్యక్తిత్వం, అది చాలా ముఖ్యం. వ్యక్తిత్వ పరంగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. పరిస్థితులకి లొంగిపోయే శిక్షణని మనం మనసుకి చిన్న చిన్న సంఘటనలు కూడా ఇవ్వకూడదు అనేది మనం తెలుసుకోవాలి. చిన్న చిన్న సంఘటనలో మనకి ఏం నేర్పుతామో దానికి మనం కొద్దిగా సరే కానీ ఇవాళకి కానీ ఇప్పటికి కానీ ఇదేముంది పెద్ద విషయం కాదు కదా, ఇలాగ ఆలోచించి మనం నేర్పే విషయాలను అది పట్టుకుని అది లోపల మరింత స్వీయ శిక్షణ పొంది ఆ ఆలోచనకి పదును పెట్టుకుని నువ్వు క్రిటికల్గా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా బలోపేతంగా తయారై నిన్ను స్వీయ నిర్ణయం తీసుకోకుండా నీ బలమైనటువంటి నీ వాదం వినిపించకుండా ఇతరుల వాదాన్ని అంగీకరింపజేసే పరిస్థితి క్రియేట్ చేయగలదు మనసు. చిన్న విషయాల్లో కూడా చాలా
స్ట్రిక్ట్‌గా మనకి తగినట్టుగా మనం ఉండి తీరాలి తప్ప, మనసుని ఆషామాషీగా చిన్న సంఘటనలో తేలిగ్గా తీసుకుంటే దానికది పాఠం. మనం చిన్న సంఘటనలో ఏం చేస్తున్నామో అదే పెద్ద సంఘటనలో కూడా వర్తిస్తుంది దానికి. మన చిన్న సంఘటనలో దానికి ఏం నేర్పుతామో, ఉదాహరణకి విద్యార్థులు ఏదైనా ఒక పాఠం వింటున్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడుతున్నట్లయితే అక్కడ ఇంపార్టెంట్ పాఠం జరుగుతూ వీళ్ళు మాట్లాడుకున్నట్లయితే మనసుకి వాళ్ళు ఏం శిక్షణ ఇస్తున్నారనేది ఇక్కడ గమనించాలి వాళ్ళు. అంటే ఒక ముఖ్యమైనటువంటి తరగతి జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నాము అంటే మనసుకి ఏం శిక్షణ ఇచ్చినట్టు? అంటే ఇంపార్టెంట్ విషయంగానే మనం మాట్లాడడం ముఖ్యం. అదే శిక్షణ అది డెవలప్ చేసుకుంటుంది మనసులో. దానికి అది సొంతగా అల్లేసుకుంటుంది, డెవలప్ చేసేసుకుంటుంది. ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చినప్పుడు మనసు వేరే విషయం వెళ్ళిపోతుంది. ఆ ఇంపార్టెంట్ విషయాన్ని పట్టించుకోదు. ఇదేంటి ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని మనసు పట్టించుకోవట్లేదనే బాధ కలుగుతున్నప్పుడు దానికి ముందు శిక్షణ ప్రకారం అది నడుచుకుంటుంది. చేత అటువంటి మనసు మీద ప్రయోగాలు తగదు. మనం శిక్షణ ఇస్తామో దానికి అది స్వయంగా మరింత అల్లుకుపోయి దాన్ని రెడీగా ఉంటుంది. మనం క్రిటికల్ సన్నివేశాల్లో అది ఏదైతే మనం అంతకుముందు నేర్పామో చిన్న చిన్న సంఘటనలో దానికి అది పెంచుకుని స్వీయ శిక్షణలో పెరిగిపోయి మనకి అదే ఆ క్రమశిక్షణనే మనకి అక్కడ అమలుపరిచే అవకాశం ఉంది. అక్కడ మనం నష్టపోయే అవకాశం. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనసుతో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయమైనా పెద్ద సంఘటనైనా మనసుకి ఒకటే. మనం నేర్పే దాన్ని బట్టి అది స్వీయ శిక్షణలో మరింత ఎదుగుతుంది. అది మనకి చిన్న చిన్న విషయాల్లో చేసిన తప్పులు పెద్ద విషయాల్లో అది చేయించగలదు మనతో. అందుకు మనసుతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా మనము చిన్నదైనా పెద్దదైనా కూడా మనసు విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అంచేత కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనము లొంగటము అనేది తీవ్రమైన ఆలోచన చేయాలి తప్ప ఆషామాషిగా చిన్న విషయమే కదా ఏముందిలే అని మనం అక్కడ మన వ్యక్తిత్వాన్ని పక్కన పెడితే, మన ఆలోచనని పక్కన పెడితే భవిష్యత్తులో ఆ చిన్న తీసుకున్న ఆలోచన విధానమే భవిష్యత్తులో పెద్ద పెద్ద విషయాల్లో మనం అడ్డుపడి మన వ్యక్తిత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం తప్పనిసరిగా ఉంది.